వీళ్ళు ఏం రాస్తున్నారు పేపర్లో? ఉందని చెప్పినా లేదని చెప్తున్నారని ఒకవైపు మాట్లాడతారు. ఇంకొక వైపు ఏమో ఉందని తెలిసిన భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అన్న ఉద్దేశంతో ఆ సిట్టు అందులో రాయలేదని చెప్తున్నారు. అంటే ఏంటి? ఇది ధర్మ పరిరక్షణ. ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి ఇస్లామిక్ రాజ్యాలు స్థాపించాలనుకున్నటువంటి వాళ్ళు మన దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసి, గుళ్ళని ధ్వంసం చేసి, ఆ రోజున మన మధ్యన ప్రచారం చేసింది ఏంటి అంటే దేవుడు తనంతానే కాపాడుకోలేదు, మిమ్మల్ని ఇంకేం కాపాడుతాడు అని మన విశ్వాసాలను దెబ్బతీస్తా మతం మార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏంటయ్యా అంటే మీరు రోజు దండం పెట్టుకునే దేవుళ్ళు మీకు పంది కొవ్వుతో కూడినటువంటి నెయ్యితో, లేకపోతే ఆవు కొవ్వుతో కూడినటువంటి నెయ్యితో, లేకపోతే చేప కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యితో లడ్డూలు తయారు చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించి తెలుగుదేశంలో చంద్రబాబు గారి నుంచో పెడదాం అనుకున్నారు తప్పించి అప్పుడేమీ శిక్షించలేదు, ఆయన అట్లా చూస్తూ ఊరుకున్నారని చెప్పదలుచుకున్నారు వీళ్ళు. అంతే కదా. ఇప్పుడు శ్రీశైలంలో కలిపారు, లేకపోతే రేపు పొద్దున ఇంకో చోట కలిపారు. ఖచ్చితంగా నెయ్యిలో డాల్డా కలవచ్చు, లేకపోతే ఇంకోటి కలవచ్చు, ప్రిజర్వేటివ్స్ కలవచ్చు. సార్ అంటే బోలేబాబా డైరీ నుంచి ఏ దేవస్థానానికైతే నెయ్యి వెళ్ళిందో అక్కడంతా ఇంకా కల్తీ జరిగినట్టేనా? అదేనా ఇప్పుడు నేను అంటుంది అదే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్క ఒకటండి. ఈవెన్ ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 3,000 రూపాయలు అవుతుంది ఒక నెయ్యికి. ఒక నువ్వుల నూనెకే ఒరిజినల్ చేస్తే 450-500 అవుతుందని.